విజయవాడలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఫల, పుష్ప ప్రదర్శన ఘనంగా జరిగింది. నవంబర్ 22 నుంచి 25 వరకు 5 రోజుల పాటు జరిగిన ప్రదర్శనలో విభిన్న రకాల మొక్కలు కొలువుదీరాయి. దాదాపు 100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేసి మొక్కలు, విత్తనాలు, సేంద్రియ ఎరువులు అన్నింటినీ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. మిద్దె తోటలు పెంచుకునేవారికి కావలసిన సమస్తం ప్రదర్శనలో ఏర్పాటు చేయడంపై సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా బాగుంది సార్. సొసైటీ వాళ్ళు బాగానే గ్రీనరీ అన్ని డెవలప్మెంట్ కోసం ఇది అవేర్నెస్ ప్రోగ్రాము. మనకు తెలియని మొక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇండోరు, అవుట్డోరు 2 ప్లాంట్స్ ఉన్నాయి. కొనుక్కోవాలి, పెట్టాలని ఇంట్రెస్ట్ వచ్చిందండి. మేము కూడా కొంచెం మొక్కలు చేసాము. దాంట్లో మెంబర్షిప్ కూడా తీసుకున్నాను ఇప్పుడే. చాలా బాగుందండి. ఇంటి దగ్గర కూడా అన్ని రకాలు ఇలా పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. కోరిక బాగుందండి. ఈసారే కాదు, లాస్ట్ టైం కూడా మేము చాలా మొక్కలు పర్చేస్ చేసుకెళ్ళాం. గార్డెన్ అంటే కుండీల్లో కూడా బాగా పెరుగుతున్నాయి. ఇవి విడిగా వెళ్ళేం కొనుక్కోలేం. ఇలా ఒక చాట గ్యాదర్ చేసినప్పుడు ఇవన్నీ ఒకసారి మనం వచ్చి ఒకసారి చూసి కొనుక్కుంటే అన్నీ బాగుంటాయి కదా. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇన్ని మొక్కలు ఒక్క చోట ఉండడం వల్ల మనం కడియం వెళ్ళి లేకపోతే బెంగళూరు వెళ్ళి పూణే వెళ్ళి తెచ్చుకోలేం కదా. ఒక 5 రూపాయలు అటు ఇటు అయినా ఇన్ని రకాలు ఇక్కడ దొరకడం అసలు చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. ఇందులో మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. కొంతమంది మెడిసిన్స్ కూడా తయారు చేసి సేల్ చేస్తున్నారు. ముఖ్యంగా పూల మొక్కలు చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 40 రూపీస్ దగ్గర నుంచి ఉన్నాయి చామంతులు. అలాగే రకరకాలవి కూడా హ్యాండిక్రాఫ్ట్స్ అన్నీ కూడా ఇలా తయారు చేసినవి. ముఖ్యంగా ఈ మొక్కలు, వాటికి సంబంధించినవన్నీ కోకో పిట్టు, ఆ తర్వాత ఇవి కంపోస్టు అన్నీ కూడా, తర్వాత స్టాండ్స్. మనకి చిన్న ప్లేస్లో అందరికీ బాల్కనీస్ నుంచి ఎవరికి ఉండట్లేదు కదా. సో చిన్న ప్లేస్లో ఎక్కువ మొక్కలు పెట్టుకునేలాగా వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. రోజు ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ ప్లస్ జనాలందరికీ పనికొచ్చే ఆయుర్వేదం కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ అమ్మటం, మొక్కలు, పూల మొక్కలు, సేంద్రియ ఎరువులు ఇవన్నీ ఆరోగ్యానికి మంచి ఉపయోగంగా ఉండే మొక్కలు పెరట్లోనే పెంచుకోవాలనే ఉద్దేశంతో అందరూ పబ్లిసిటీ చేయటం, ఇది అందరికీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది జనాలకి. ప్రదర్శనలో పూల మొక్కలు, అలంకరణ మొక్కలతో పాటు పలు రకాల ఔషధ మొక్కలు కొలువుదీరాయి. అలానే రైతులు సహజ సిద్ధంగా పండించిన ఉత్పత్తులను స్టాళ్లలో ఉంచారు. మొక్కల పెంపకందారులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు ఉద్యానశాఖ అధికారులు సైతం స్టాళ్లను ఏర్పాటు చేశారు. రోజ్ సొసైటీ షోకొస్తే తప్పనిసరిగా మనకి కావాల్సిన మొక్కలే కాదండి, ఎరువులే కాదు, పార్ట్సే కాదు, అన్ని వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి అని ఒక నమ్మకం అందరికీ ఏర్పడింది. మళ్ళీ ఇలాంటి షోలు పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్క లేడీ కూడా కోరుకుంటున్నారు. అదే కాకుండా ఇక్కడ సిటీజీ అని, వన్ ఎర్త్ వన్ లైఫ్ అని వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్గా మొక్కలు ఇవ్వటం, మొక్కలు పంచటం, మొక్కలు చేయటం, మా ఎస్ఎన్జి ఫౌండేషన్ తరఫున మొక్కలు ఎలా నాటాలని చెప్పటం, అలా జరుగుతూ ప్రతి ఒక్కరికి అవగాహన తెప్పిస్తున్నాము. నేను గత 6 సంవత్సరాల నుండి అయితే విజయవాడలో టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. నేను చేయడమే కాదు, విజయవాడలో చాలామంది టెర్రస్ గార్డెనింగ్ చేయాలనే ఉద్దేశంతో నేను లీలా కుమారి గారు కలిసి వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేశాము. ఈ నేపథ్యంలో ఇవాళ రోజ్ సొసైటీ వాళ్ళు మాకు ఒక ఆఫర్ ఇచ్చారు. సో స్టాల్ పెట్టండి, వచ్చిన జనాలకి ఈ కూరగాయలు అంటే విష రసాయన రహిత కూరగాయలు వల్ల ఉపయోగాలు ఏంటి అనేవి చెప్పండి అని డిస్ప్లే చేయడానికి మా ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా తెచ్చి ఈ విధంగా పెట్టాము. పట్టణాల్లో ఎవరికి ప్లేస్ ఉండట్లేదు అని చెప్పి మొక్కలు పెంచడం మానేస్తున్నారండి. కాకపోతే మన అవసరం రోజువారీ ఆకుకూరలు, కూరగాయలు అవి అలాంటివన్నీ మనం మన టెర్రస్ల మీదే మనం పండించుకోగలము. అంటే మార్కెట్లో ఇప్పుడు కెమికల్స్తోనే అన్ని పంటలు చేస్తున్నారు. సో వాళ్ళకి తప్పట్లేదు, పెస్టిల్ కంట్రోల్ చేయాలి అంటే అవి తప్పట్లేదు కాబట్టి పెస్టిసైడ్స్ వేసేస్తున్నారు. అవి తెచ్చుకొని మనం వండేసుకుంటున్నాము. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయడం కోసం మన ఆహారాన్ని మనం కొద్ది రోజులైనా, మనం వారంలో 3 రోజులు 4 రోజులైనా తీసుకోగలగాలి అని అవేర్నెస్ కల్పించడం కోసం మేము విజయవాడ పట్టణంలో గత 4 సంవత్సరాలుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఏపీ తెలంగాణ వైడ్ 2000 మంది వాట్సాప్ గ్రూప్లో కలిసి ఉన్నారండి. రోజు మాకు వచ్చే డౌట్స్ అన్నీ మేము వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉంటాము. అంటే బై ఎక్స్పీరియన్స్ మాకు ఏవైతే ఉంటాయో అవన్నీ మేము షేర్ చేస్తూ ఉంటాము. కొంతమంది సైంటిస్టులు, ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, మాకు తెలియని వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు. హరితప్రియ ప్లాంట్ లవర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హార్టికల్చర్ షోకి మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేము కూడా స్టాల్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్లో వివిధ రకాల ఉద్యాన శాఖ ద్వారా అమలు చేయే పథకాలని తెలియజేస్తూ ఇక్కడ బ్యానర్స్ కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో పండించే ఆర్గానిక్గా పండించేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రైతు వారీగా మేము ఇక్కడ తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేసి ఇక్కడ స్టాల్స్కి విజిట్ చేసే వినియోగదారులకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ఈ 4 రోజుల పాటు ఈ స్టాల్ని మనం
ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోడ్ షోలో మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మేము స్టాల్ కూడా పెట్టడం జరిగింది. ఈ స్టాల్ ద్వారా మేము వచ్చిన వాళ్ళకి, రైతులకు కానీ పొలాలు ఉన్న వాళ్ళకు కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. డిపార్ట్మెంట్ తరపున నడుస్తున్న స్కీములు వాటి గురించి వివరిస్తున్నాము. ప్రస్తుతం అయితే విస్తరణ పథకం కింద పండ్ల తోటలు మనకి బొప్పాయి కానీ, నిమ్మ కానీ, మామిడి కానీ, జామ కానీ, డ్రాగన్ ఫ్రూట్ కానీ సాగు చేసే వాళ్ళకి మేము రాయితీ కూడా అందజేస్తున్నాము. ఆ రాయితీ వివరాలు కూడా మేము తెలియజేస్తున్నాము. అలాగే ఎవరైతే 2.5 ఎకరాలు పైబడి ఉన్న రైతులకి, నీటి వసతి ఉన్న వాళ్ళకి ఆయిల్ పంప్ కూడా సాగు చేయించుకొని వాటి మీద కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. అలాగే ఈ పండ్ల తోటలు కానీ, కూరగాయలు పండించే రైతులకు కానీ డ్రిప్ ఇరిగేషన్, బిందు సేద్యం ద్వారా మనము అధిక దిగుబడి సాధించవచ్చని, ఈ బిందు సేద్యం ద్వారా కూడా మనం రాయితీలు అందజేస్తున్నామని మేము తెలియజేస్తున్నాము. ఇంట్లో వచ్చే వ్యర్థాలని క్షేత్రస్థాయిలోనే ఎరువుగా మార్చాలని చెప్పి మనం స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా ఆంధ్ర హాస్పిటల్ స్వచ్ఛబడి అనే కార్యక్రమాన్ని మా ఆంధ్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణమూర్తి గారి ఆధ్వర్యంలో, అట్లాగే రోజ్ సొసైటీ ఆధ్వర్యంలో మనం ఇలాంటి స్టాల్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం. ఎరువు ఏంటంటే అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిన నేపథ్యంలో అపార్ట్మెంట్లోనే ఎరువు తయారు చేసేసుకుని, అట్లాగే అపార్ట్మెంట్లోనే వర్టికల్ గార్డెనింగ్ మనం పెంచుకునే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. దాదాపు విజయవాడలో ఒక 25 చోట్ల మనం క్షేత్రస్థాయిలో విద్యార్థులకి, అట్లాగే పెరుగుతున్న కాలుష్యం, రసాయనమయమవుతున్న ఆహారాన్ని తగ్గించి జీవనశైలి వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే మొక్కల పెంపకాన్ని ప్రతి ఒక్కరూ ఒక వ్యాపకంగా మార్చుకోవాలంటూ నిర్వాహకులు చెబుతున్నారు.